షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కూకట్పల్లిలో చిన్నారి సహస్ర హత్య కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి వీడింది. 11 ఏళ్ల చిన్నారిని 15 ఏళ్ల ఒక కుర్రాడు, అది కూడా 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి చంపేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఏంటంటే, ఎలా దొంగతనం చేయాలి, ఒకవేళ చూస్తే ఆ తర్వాత ఏం చెయ్యాలి, వీటన్నిటిని పేపర్ మీద రాసుకొని వెళ్ళినటువంటి ఆ అబ్బాయి అనుకున్నదంతా చేసొచ్చాడు. 80,000 దొంగతనమే కాదు, చూసింది అనేటువంటి కారణంతో, బయటికి చెప్తుందేమో అనేటువంటి భయంతో సహస్రాన్ని కూడా కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ విషయంలో ఆ యువకుడి, ఆ అబ్బాయి సైకాలజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ నాగనాథ్ గారు. నాగనాథ్ గారు నమస్కారం. సో నాగనాథ్ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఒక అబ్బాయి చేసినటువంటి సంఘటన, అది కూడా 15 ఏళ్ల కుర్రాడు 11 ఏళ్ల అమ్మాయిని అతి క్రూరంగా చంపాలి అనేటువంటి ఒక మోటివ్ లేకపోయినప్పటికీ దొంగతనం చేస్తుంటే అమ్మాయి చూసింది, బయటపడుతుందేమో అనేటువంటి ఒక ఊహ, ఒక ఆలోచన, అంత క్రూరమైనటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? అండ్ వ్యూవర్స్ కోసం నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. యాక్చువల్గా మైనారిటీ కూడా తీరని 15 ఏళ్ల అబ్బాయి, 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి డీటెయిల్స్ని మేము రివీల్ చేయట్లేదు, ఆ అబ్బాయి మొహాన్ని కూడా మేము చూపించట్లేదు. బట్ ఆ అబ్బాయికి సంబంధించి సైకాలజీని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఎగ్జిక్యూషన్ చేయడం, దానికి పక్కా ప్లాన్ వేసుకోవడం, లెటర్ రాసుకొని మరీ వెళ్ళడం, అది కూడా వచ్చి రాని ఇంగ్లీష్లోనే, సెంటెన్స్ ఫార్మేషన్ ప్రాపర్గా లేకపోయినప్పుడు కూడా లెటర్ రాసుకొని వెళ్ళడం. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఆ కుర్రాడి సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి? మేడం, మీరు సైకాలజీ అని అన్నారు కాబట్టి నేను మీకు ఇందులో ఒక విషయం చెప్తాను. ఆ పిల్లవాడు రాసిన ఒక్క లెటర్ మీరు ఒకసారి చూడండి. ఆ పిల్లవాడు రాసిన లెటర్ ఒకసారి చదవండి. ఫస్ట్ లైన్లో చూడండి మేడం. ఇప్పుడు ఒక పిల్లవాడు 10th స్టాండర్డ్ పిల్లవాడు ఒక క్రైమ్ చేయడానికి వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ. అతను గతంలో ఇట్లాంటి క్రైమ్ చేశాడా, గతంలో ఇలాంటి దొంగతనాలు చేశాడా, పట్టుబడలేదా, లేదా ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేశాడా, అంటే ఫాదర్ జేబులోంచి డబ్బులు తీసుకోవడమో, మదర్ జేబులోంచి డబ్బులు తీసుకోవడమో చేశాడో మనకి హిస్టరీ ఏం తెలియదు ఆ పిల్లవాడిది. ఇది డైరెక్ట్ కేసు. ఇది ఏ పిల్లవాడైనా, లేదా ఏ మేజర్, అంటే ఇప్పుడు మీరు మైనారిటీ తీరలేని పిల్లవాడని చెప్తున్నారు. ఒకళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు ఉన్నవాడు 20 ఏళ్ళు దొంగతనం చేసిన వాడు దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫస్ట్ మైండ్ సెట్ ఏముంటుంది మేడం? వాళ్ళు దొంగతనం చేయడానికి వెళ్ళేది దేనికోసము? డబ్బు, లేకపోతే అక్కడ ఏది వాల్యుబుల్స్ దొరుకుతాయో అమ్ముకోవడానికో, లేకపోతే డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ ఏదో ఒక దొంగతనం చేయడం కోసం వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుంది మేడం? ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈ పిల్లవాడు నైబరే, పక్కింటి వాడే, వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఎంట్రన్స్ హాల్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎంతో అంత తెలిసి ఉంటాయి ఆ పిల్లవాడికి, ఎందుకంటే రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి. ఏ క్రైమ్ చేసేవాడైనా ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మేడం? అది ఏది తెలియని ఇంటికి వెళ్ళి క్రైమ్ చేసేవాళ్ళు, వాళ్ళు తీరా ఇంట్లోకి ఎంటర్ అయితే తప్ప వాళ్ళకి బిలాంగింగ్స్ తెలియదు. కిచెన్ ఎక్కడుంది, బెడ్రూమ్ ఎక్కడుంది ఏమో తెలియదు. కానీ మీకు ఆల్రెడీ తెలిసిన ఇంట్లోకి మీరు వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ మైండ్ సెట్ ఏముంటుంది? మీకు బీరువా ఎక్కడ ఉంటుందో తెలిసి ఉంటుంది మేడం. బీరువా ఎక్కడ ఉంటుందో తెలుసు. ఒకవేళ ఇంకా బాగా పరిచయం ఉంటే బీరువా తాళం ఎక్కడ ఉంటుంది, లేదా రెగ్యులర్గా వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు బీరువా లాక్ చేసి వెళ్తారా, లేకపోతే లాక్ చేయకుండా వెళ్తారా? ఎందుకంటే అంత క్యాష్ ఉండదు కాబట్టి చాలామంది నామినల్ అమౌంట్స్ విన్నప్పుడు కూడా పెద్దగా లాక్ చేసుకొని సెక్యూర్డ్గా ఫీల్ అవ్వరు. ఈ పిల్లవాడు చూడండి, ఫస్ట్ రాసిన నోట్లో ఫస్ట్ 2 లైన్స్ మీరు చదివి చూడండి. సో ఇప్పుడు ఆ అబ్బాయి రాసినటువంటి లెటర్కి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా లేకపోయినప్పటికీ ఇంగ్లీష్లో రాసుకొని వెళ్ళాడు. ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాంట్లో ఫస్ట్ గో హోమ్ గ్యాస్. సో ఇక్కడెక్కడా కూడా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ప్రాపర్గా లేదు. గో హోమ్, మేబీ అది గ్యాస్ అయ్యి ఉంటుంది. ఆ గ్యాస్ని అయితే ఓపెన్ చేయాలి, లాక్ని ఎలా కట్ చేయాలి, గ్యాస్ని ఓపెన్ చేయాలి అనే దాంతో పాటుగా సో దాన్ని డోర్ మీద పెట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద పెట్టాలి, ఒకవేళ దాన్ని ఎవరైనా చూస్తే ఏం చేయాలి, వీటన్నిటి గురించి రాసుకున్నాడు. ఆ తర్వాత తను
కావాలనుకున్నది ఏదైతే డబ్బు కోసం వెళ్ళాడో ఆ డబ్బును తీసుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలి అనేది రాసుకోవడమే కాదు, ప్రాపర్గా అనుకున్నదంతా ఎగ్జిక్యూట్ అవుతే మిషన్ డన్ అనడం కూడా స్పెల్లింగ్ ప్రాపర్గా రాయలేదు, డిఓఎన్ఈ బదులు డిఓఎన్ రాశాడు. అంటే నేను ఏదైతే అనుకున్నానో అది పర్ఫెక్ట్గా నేను చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పక్కాగా ఒక డ్రాఫ్ట్ లాగా రాసుకొని వెళ్ళాడు. ఆ డ్రాఫ్ట్ని ఆధారంగా చేసుకొని అందులోనూ ప్రతి చోట గ్యాస్ అనేది మాత్రం మెన్షన్ చేశాడు. అంటే తన ప్లాన్లో గ్యాస్ని అలా ఓపెన్ చేసి పెడితే అది లీక్ అవ్వడం వల్ల సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అవుతే తన చేసినటువంటి దొంగతనానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆనవాళ్ళు లేకుండా ఉండడానికని గ్యాస్ కూడా పేలిపోతుంది, అక్కడ ఉన్నటువంటి మంటలు వస్తాయి కాబట్టి ఏమీ తెలియదు అనేటువంటి ఒక ఊహ. ఎంత డేంజరస్గా ఉంది ఆలోచనలు. 15 ఏళ్లకే ఒక క్రిమినల్ మైండ్ సెట్. యూజువల్గానే మనం ఎవరి గురించి అయినా మాట్లాడుకున్నాము అంటే పక్కా ప్లాన్ ఉంది, లేకుంటే వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ ఉంది, ఒకకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ అనేది ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? చూడండి, ఇందులో రెండు సైకాలజిస్ట్ పర్సెప్షన్ రెండు ఉంటాయి మేడం. ఆ పిల్లవాడు దొంగతనానికి వెళ్ళేటప్పటికే ఆ పిల్లవాడికి బీరువా ఎక్కడ ఉంటుంది, బీరువాలో ఇచ్చేట డబ్బులు తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ పిల్లవాడికి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆ పిల్లవాడు గ్యాస్ లీక్ చేయాలి, గ్యాస్ ఓపెన్ చేసేసి ఫస్ట్ వెళ్ళి అన్నది ఫస్ట్ మోటివ్ కింద రాసుకున్నాడు. అంటే అర్థం ఏంటి, రేపు పొద్దున్న దొంగతనం చేసి వెళ్ళిపోతే, ఒకవేళ ఇది గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోతే ఇదేమన్నా ఫైర్ యాక్సిడెంట్ కింద కొనో, రేపు పొద్దున్న బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంట్లో వాళ్ళే రేపు పొద్దున వచ్చారు లైట్ వేస్తారు, లైట్ వేస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా గ్యాస్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఇవన్నీ సినిమాల్లో ఓటీటీ క్రైమ్స్లో మనం చూస్తుంటాం, మూవీస్లో. ఈ పిల్లవాడు ఫస్ట్ మోటివ్ వెళ్ళి డబ్బు తీసుకోవడమా అంటే దొంగతనం తప్పకుండా చేస్తాను, దొంగతనం చేసి బయటకు వెళ్ళిపోతాను అనే ఆప్టిమిజం, అంటే ఒక ఆశావాదంతో వెళ్ళాడా? ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ పిల్లవాడు ఫస్టే ఏం ప్రిపేర్ అయ్యాడు తెలుసా మేడం, మనం దొంగతనం చేసి బయటపడతాం పక్కా. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఆధారాలు దొరకకుండా ఏం చేసుకోవాలి అంటే చూశాడంటే అర్థం ఏంటి, ఈ పిల్లవాడు ఆ ఇంట్లోకి వెళ్ళక ముందరే క్రైమ్ చేసేసాడు. ఏంటి, గ్యాస్ సిలిండర్ లీక్ చేసి రేపు పొద్దున గ్యాస్ బ్లాస్ట్ అయితే. ఎందుకంటే ఆ పిల్లవాడు ఊహించింది అక్కడ జరిగింది ఏంటంటే ఆ పాప ఇంట్లో ఉండడం. అవునా, వాడు ఊహించింది జరిగింది. రెండోది ఇందులో ప్యూర్ సైకాలజీ డైమెన్షన్, ఈవెన్ మీరు గ్రాఫాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా మీరు ఇంకొక పాయింట్ చూడండి ఆ లెటర్లో. ఇలా చూడండి మేడం, ఆ పిల్లవాడు స్టార్టింగ్ లెటర్, ఫస్ట్ లెటర్ మీరు రాసేటువంటి ఇక్కడ ఫస్ట్ గో హోమ్ ఇక్కడ నుంచి అయితే మీకు ఫస్ట్ ఆ లెటర్ స్టార్ట్ చేశాడు, ఆ సెంటెన్స్ స్టార్ట్ చేశాడు. ప్రాపర్ అలైన్మెంట్లోనే కంప్లీట్ లెటర్ అంతా కంప్లీట్ చేశాడు. మీరు చూడండి ఆ పేపర్లో ఎగ్జాక్ట్లీ 1.5 ఇంచ్ గ్యాప్లోనే మొత్తం ఆ డిసిప్లైన్డ్ రైటప్ ఉంది. చూడండి మీరు. ఒకటి జనరల్గా చిన్నపిల్లలవి మీరు హ్యాండ్ రైటింగ్ చూడండి మేడం. హ్యాండ్ రైటింగ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెంటెన్స్ రాసినప్పుడు, సెకండ్ సెంటెన్స్ రాసినప్పుడు, థర్డ్ సెంటెన్స్ రాసినప్పుడు ఈవెన్ మనం కూడా ఒక ప్రాపర్ అలైన్మెంట్తో రాయం. మనం ఎలా రాస్తాము బేసికల్గా అది ఒక కంప్లీట్గా సెంటెన్స్ కంప్లీట్ చేసేటప్పుడు అది సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్ లేదా సెకండ్ లైన్, థర్డ్ లైన్కి వచ్చేటప్పటికి ఒక అలైన్మెంట్ ఉండదు. దిస్ షోస్ దట్ దిస్ బాయ్ ఈజ్ నాట్ జస్ట్ ప్లాన్డ్ ఓవర్ ఎ నైట్. ఇది ఈ పిల్లవాడు అప్పుడప్పుడు ప్లాన్ చేసి ఆ ఒక రోజు ముందు ప్లాన్ చేసింది కాదు మేడం. ఇది ఇలాంటి లెటర్లు నాకు తెలిసి ఒక 10-20 జనరల్గా సినిమాలో చూపిస్తాడు, 10-20-30 రాసి అది ప్రాపర్గా ప్లాన్ లేదు, ఇది చింపేస్తారు, మళ్ళీ చింపి మళ్ళీ రాస్తారు అండి. ఇట్లా వీడు హోంవర్క్ చేసినట్టు తెలుస్తుంది. ఒక ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీకు హ్యాండ్ రైటింగ్లో మీకు ఎందుకు ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ అని ఎందుకు చెప్తారు? మనకి ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ ఎందుకు వస్తుంది? కామా తర్వాత ఏమొస్తుంది మనకి? గ్యాప్ వస్తుంది. సో ఈ పిల్లవాడు అకాడమికల్లీ అంత స్ట్రాంగ్గా లేడు అన్నది ఆ ఇంగ్లీష్ లిటరేచర్ అది రాసిన దాంట్లో తెలుస్తుంది. డన్కి డిఓఎన్ రాశాడు, డాన్ అని రాశాడు. సో ఇంకా కొన్ని గ్రామర్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి అందులో, సెంటెన్స్ ఫార్మేషన్ లేదు, వర్డ్స్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి ఫామ్ చేసిన దాంట్లో. సో ఫస్ట్ ప్రిలిమినరీ సైకలాజికల్ అనాలిసిస్ ఏంటంటే మేడం, ఈ పిల్లవాడు ఇది రాత్రిలో 2-3 రోజులు ప్లాన్ చేసింది అయితే కాదు అన్నది నా ఒపీనియన్. ఇది ఈ పేపర్ మీద తను చేసిన వర్క్ చూడండి, మీరు ఒక 10-20 సార్లు రాసిన తర్వాత మీకు నచ్చనివి కూడా కొన్ని రాసుకుంటారు మీరు. మీకు రాసిన దాంట్లో మీకు సరిగా నచ్చదు. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఒక సిస్టమేటిక్గా చేయాలి ఇది అనుకున్నప్పుడు అతను ఫైనల్ డ్రాఫ్ట్ చేసినటువంటి ఇది ఆస్పెక్ట్ నాకు కనపడుతుంది.
రెండో విషయం ఏంటంటే ఈ పిల్లవాడు ఊహించింది లేదా ఆ అమ్మాయి ఇతను దొంగతనం చేసి వెళ్ళేటప్పుడు కనిపించింది. సో ఫస్ట్ అతను సిలిండర్ లీక్ చేసి బ్లాస్ట్ చేసి వెళ్ళిపోతే రేపు పొద్దున సాక్ష్యాలు దొరకవు అన్నది ఏంటి? ఇట్ ఈస్ అ ఫియర్ ఆఫ్ హిజ్ ఇమేజ్. దొరికితే ఏంటి మేడం? చెడిపోయేది ఏంటి? ఇమేజ్ చెడిపోతుంది, అవునా? దొంగ అన్న ముద్ర పడుతుంది. సో హిస్ ఫియర్ ఆఫ్ ఇమేజ్ వాజ్ వెరీ వైటల్. అంటే పిల్లవాడు బేసికల్లీ లోపల పిరికోడు. ఈ పిల్లవాడు బేసికల్లీ లోపల పిరికివాడు. ఇంత పిరికివాడు 20 స్టాబింగ్లు ఎట్లా చేశాడు? నార్మల్గా 20 స్టాబింగ్లు 30 స్టాబింగ్లు ఎవరు చేస్తారు మేడం? కక్షాపూరితంగా. నేను యాక్చువల్గా ఈ కేసు విన్నప్పుడు ఫస్ట్ ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు, ఇది యాక్సిడెంటల్ మర్డర్ కాదని అనుకున్నాం. ఇది ఎవరో తెలిసిన వాళ్ళు. ఎందుకంటే మేడం, ఒక వ్యక్తి మీద మీకు బాగా కక్ష ఉందనుకోండి, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఓడిస్తారు. ఎందుకు? దట్ ఈస్ అ సైకలాజికల్ గ్రడ్జ్, వెండెక్టివ్నెస్, అంటే కక్ష సాధింపు. జనరల్గా మనకు సినిమాల్లో వాటిలో చూపిస్తారు, ఒక విలన్ని కానీ ఒక ఇద్దరు విలన్లు కానీ లేకపోతే ఒక వాయిలెంట్గా కొట్టుకుంటున్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ స్టాబింగ్ ఇస్ ఇండికేషన్ ఆఫ్ ద సైకలాజికల్ వెంజెన్స్. అంటే వాడు ఫిజికల్గా చచ్చిపోయాడా అన్నది కాదు అక్కడ, మానసికంగా నా కోరిక తీరాలి, నా సంతృప్తి నాకు రావాలి అన్నప్పుడు ఒక ఈగో ఏదో ఉంది, అది సాటిస్ఫై అవ్వాలి. యా, ఐ వాంట్ టు విన్ ఓవర్ ద మై రైవల్. నా శత్రువుని నేను గెలిచాను అనే తృప్తి మీరు చంపినప్పుడు వచ్చేస్తుంది మేడం. చంపిన తర్వాత కూడా మీరు పొడిచారంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ టెరబుల్ ఇంటెన్స్ గ్రడ్జ్ అండి. కానీ ఇక్కడ ఈ విషయంలో అది కాదు మేడం. ఈ విషయంలో ఏంటి చెప్పండి? చూస్తే బయట చెప్తుంది. 20 స్టాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది? అస్సలు ప్రాణాలతో ఉండకూడదు. దాట్ ఇస్ పాయింట్. అర్థం ఏంటి? భయం. మళ్ళీ భయమే. మీరు చూడండి, లెటర్లో ఫస్ట్ డిఫెన్సివ్ మెకానిజం ఏంటి? ఆ పిల్లవాడు ఎక్కడ దొరికిపోతానో, ఎవిడెన్స్ లేకుండా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి. ఆ ఆతృత అన్నది ఒక 1 వీక్ నుంచి ఉందా, 1 మంత్ నుంచి ఉందా? వాట్ మేడ్ హిమ్ టు గెట్ ఇన్ టు ద క్రైమ్? ఫస్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి మేడం? ఆ అమ్మాయి చనిపోయిందా లేదా అని నిర్ధారించుకునే వరకు చంపాడు. ఓకే, అంటే గ్రడ్జ్తోని, రివెంజ్ మైండెడ్నెస్ తోని, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం జనరల్గా అన్నిసార్లు పొడుస్తారు. కానీ పిల్లవాడు అంత పొడిచాడంటే అది కూడా రేపు పొద్దున ఈ అమ్మాయి ఎక్కడ బతుకుతుంది, మరణ వాంగ్మూలం లాస్ట్ మూమెంట్లో ఒక వాంగ్మూలం ఇచ్చిన, ఎందుకంటే తెలిసినోడే కాబట్టి ఎక్కడ దొరుకుతుందో అన్న భయము. ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పిరికితనంతోనే వెళ్ళాడు. ఇంట్లో వెళ్ళి ఆ ప్రిపరేషన్కి భయమే ఉంటుంది. ఆ అమ్మాయిని చంపడం వెనక కూడా ఎక్కడ రేపు పొద్దున తన నిజం బయటపడుతుంది, ఎక్కడ రేపు పొద్దున్న నేను నా ఇమేజ్ చెడిపోతుంది అన్నట్టు ఫియర్తోని ఆ 20 స్టాబింగ్ చేసాడు. యాక్చువల్లీ ఎప్పుడైతే అది మెడకాయ మీద ఒక 4 కత్తిపోట్లు ఉన్నాయి, పొట్ట భాగంలో ఉన్నాయి అన్నది ఎప్పుడైతే మన మీడియా ద్వారా తెలిసిందో, ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఇది ఎవరో బాగా తెలిసిన వ్యక్తులే ఇది కక్ష సాధింపు కోసం మర్డర్ చేసి ఉంటారు, అంత క్రూయల్గా చంపాల్సిన అవసరం ఏముంది ఆ పిల్లకి? నార్మల్గా మెడకాయ కట్ అయిపోతే ఇంకా శ్వాస ఆడక చనిపోతారు. సో వాట్ మేడ్ ద పర్సన్, ద క్రిమినల్, టు స్టాబ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద స్టమక్? అది నన్ను ఆలోచింపజేసింది. కానీ ఇది చూస్తే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ మేడం. ఒకవేళ మీడియా ఆ లెటర్ని తీసుకోకుండా ఉండకపోతే ఈ యాంగిల్ ఆఫ్ అనాలిసిస్ మనం చేయలేం. ఎందుకంటే ఒకటి డ్రాఫ్ట్ ఎలా చేశాడు, డ్రాఫ్ట్ చేసిన తర్వాత అతను అందులో కంటెంట్ ఏం రాసుకున్నాడు, అతను 99% అతని మైండ్లో మనం ఎట్లా తప్పించుకోవాలి, మనం దొరకకుండా చూసుకోవాలి, ఆధారాలు లేకుండా మనం ఏం చేయాలి అన్నప్పుడు గ్యాస్ సిలిండర్. ఆ పిచ్చోడు కాకపోతే గ్యాస్ ఆల్రెడీ ఒక లాస్ట్ మూమెంట్లో ఉందనుకోండి మేడం, గ్యాస్ సిలిండర్ అయిపోయే స్టేజ్లో ఉందనుకుందాం, మనకి మంత్లీ 2 monthsకి గ్యాస్ సిలిండర్ అయిపోతుంటుంది. కానీ ఆ గ్యాస్ సిలిండర్ ద్వారా అతను రూమ్ బ్లాస్ట్ అయిపోతుందని ఎట్లా అనుకున్నాడు అన్నది అతని ఇన్మెచ్యూరిటీ, ఏజ్ ఫ్యాక్టర్. రెండోది ఓన్లీ తను ఊహించిందే నిజమని జరుగుతుంది అనుకున్నప్పుడు, అతని ఊహ మాత్రమే రేపు పొద్దున ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మీ రొటీన్ థాట్ ప్రాసెస్, క్రిమినల్ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీకు సివియర్ యాంగ్జైటీ, నర్వస్నెస్ వచ్చేస్తుంది మేడం. ఎందుకంటే ఒక పిల్లవాడు సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, సడన్గా వాళ్ళ క్లాస్ టీచర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, ఫాదర్ మదర్ కానీ వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఎట్లుంటాడు మేడం? ఎంత నర్వస్నెస్, ఎంత పానిక్, షాక్. ఇట్ ఈస్ అ ట్రామాటిక్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రామాటిక్. అదే జరిగింది ఆ పిల్లవాడికి. ఆ టైంలో ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో ఆ పిల్లవాడికి విచక్షణ లేకుండా జరగకూడదు జరిగింది. సో ఇక్కడ మనం నాగనాథ్ గారు ఆయన అబ్బాయి గురించి మాట్లాడుకోవాలంటే, యాక్చువల్గా తన మెయిన్ మోటివ్ అంతా తన అవసరాలు ఉన్నాయి, అవసరాలకి డబ్బు కావాలి, ఆ డబ్బు పక్కింట్లో ఉంది, దాన్ని కొట్టేయొచ్చు అనే ప్లాన్తో వెళ్ళాడు. 80,000 అయితే తీసుకున్నాడు. బట్ ఆ సమయంలో ఆ చిన్నారి సహస్ర అక్కడ ఉంది, తన్ని చూసింది కాబట్టి బయట చెప్తుందేమో అనేటువంటిది మోటివ్ అయితే డబ్బు తీసుకోవాలనేది కాకుండా అనుకోకుండా ఎగ్జిక్యూషన్లో మాత్రం చంపేయడం అనేది.
అనుకున్నదంతా అయిపోయింది, మిషన్ అకంప్లిష్డ్ అనేటువంటి ఒక మాట ఆయన అనుకున్నట్టుగానే అయింది. అది కూడా ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా బయటికి రావడం అనేది. దీంట్లో కూడా 5 రోజులు గడిచిన తర్వాత పక్క వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట, పోలీసులు కూడా యాంగిల్లో విచారణ చేసినప్పుడు అక్కడ తచ్చాడుతూ ఉన్నాడు, ఊరికే అనుమానాస్పదంగా చూపులు ఉన్నాయి అనే ఆధారాలతో మాత్రమే ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా ప్రాపర్గా చేశాడు. ఆయన అనుకున్నట్టుగా మిషన్ అకంప్లిష్ అయితే చేశాడు. కాకుంటే అక్కడున్నటువంటి ఒక చిన్న అనుమానాస్పదమైనటువంటి కదలికల వల్లే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ మేడం, ఇందులో ఇంకొక యాంగిల్ కూడా చూడాలి మేడం. సబ్స్టాన్స్ అబ్యూజ్ అని ఉంటుంది మేడం. ఇట్లా జనరల్గా క్రిమినల్ అంటే ఈ బిలో 14 years, బిలో 18 years క్రైమ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా చైల్డ్ క్రైమ్ చేసేవాళ్ళు, కమిట్ అయ్యేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏముంటుంది తెలుసా మేడం, మనం చాలా ఈజీగా తీసుకుంటాం ఏంటంటే పేరెంట్స్ బిహేవియరల్ ప్యాటర్న్. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వీడు చూస్తే పెద్ద చదువుకునే వాళ్ళలాగా, పెద్ద అకాడమికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ కూడా ఏమనిపించట్లేదు వాళ్ళు ఎట్లా చూస్తే. ఇంగ్లీష్లో రాశాడు తప్ప ఏదీ లేదు, అది ఇంగ్లీష్ అని మనం అనుకోవాలి. మనం గ్రామర్ మర్చిపోయి చదివితే తప్ప అది ఇంగ్లీష్ కాదు. సో సబ్స్టాన్స్ అబ్యూజ్ ఒకటి. రెండోది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిస్కంటెంట్మెంట్. ముఖ్యంగా లాస్ట్ గడిచిన ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తే పిల్లల క్రైమ్ రేటు మోర్ దాన్ 58 to 60% పెరిగింది అని గణాంకాలు చెప్తున్నాయి. సో చిన్నపిల్లల్లో ఎప్పుడైతే అసంతృప్తి, నాకు తెలిసి ఈ పిల్లవాడి ఐక్యూ కంటే ఈక్యూ కొంచెం స్ట్రాంగ్ ఉందని నేను చెప్తాను మేడం. ఐక్యూ అంటే ఏంటంటే మనము అకాడమికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్, చదివింది బాగా గుర్తుపెట్టుకుంది చాలా డిసిప్లైన్తో మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఐక్యూ పని చేస్తుంది. ఈక్యూ అంటే ఏంటంటే యు ఆర్ రీడింగ్ అదర్ దాన్ రిలేటెడ్ టు ద అకాడమికల్ మెమరీ, యు ఆర్ రీడింగ్ ద పీపుల్ ఎమోషన్స్ అండ్ యు ఆర్ ఏబుల్ టు ప్లే విత్ ఎమోషన్స్, యు ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్. వెన్ సిచ్యువేషన్ కమ్స్ ఆల్సో యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద ఎమోషనల్ ట్రామాటిక్ ఇష్యూస్. ఈ ఈక్యూ లెవెల్ స్ట్రాంగ్గా ఉండాలి పిల్లోడికి. చూడండి, మర్డర్ అయిన రోజులైంది, ఆ పిల్లవాడు ఎలా సెల్ఫ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నాడు. చివరికి ఎక్కడొక్కడ వేరే వాళ్ళ డౌట్ వస్తే వీళ్ళకి ఇతని మీద సస్పెక్ట్స్ కింద తీసుకున్నారు, కేసు బయటపడింది. కానీ పేరెంటింగ్లో కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే చిన్నప్పటి నుంచి మీరు ఈ పిల్లవాడిని అలా చేసి ఉంటారు పేరెంట్స్ అని నేను అన్నాను. జనరల్గా ఈ వయసులో క్రైమ్ చేయడానికి చాలా మటుకు రీజన్స్ ఏం చెప్తున్నారు గణాంకాలు అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ మేడం. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసమే ఎక్స్ట్రా మనీ సంపాదిస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ దేనికి పనికిరాదు. ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ సొసైటీలో పేరెంట్స్ ఇచ్చేటువంటి డబ్బులు దేనికి పనికిరావు మీకు. సో ఈ పిల్లవాడికి 80,000 దొంగతనం చేశాడు. 80,000 స్థాయి ఈ పిల్లవాడికి ఏముందని అసలు ఈ పిల్లవాడు. అంతే కదా, ఇప్పుడు స్కూల్ ఏజ్ అబ్బాయి, స్కూల్కి వెళ్ళాల్సిన వాడు, చదువుకోవాల్సిన వాడు, మిగతా అదర్ ఖర్చులు ఏముంటాయి, పాకెట్ మనీ కావచ్చు, లేకుంటే నాకు డబ్బు కావాలి అనేటువంటి అవసరాలు ఆ టైంలో ఏముంటాయి అసలు. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఒకటి ఉంటుంది మేడం. ఇంకొకళ్ళకి ఇంకొక డైమెన్షన్ ఏముంటుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళది డ్రీమ్స్ అంబిషన్స్ అనుకుంటారు, కానీ అది పర్వర్షన్స్ అని కూడా అనొచ్చు మనం. స్ట్రైట్ అవే పర్వర్షన్స్ కూడా అనొచ్చు. నేను చిన్న వయసులోనే మిలియనర్ అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి, నాకు అంత మేధస్సు ఉంది, అంత తెలివితేటలు ఉన్నాయి, ప్లస్ ఇంకోటి నేను ఏదైనా సాధించగలను అని ఊహతోని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఊహను నిజమని నమ్ముతారు. కానీ ఆ ఊహ పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి, ఫైనాన్షియల్ సపోర్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా అన్నప్పుడే ఈ ఆల్ మెంటల్ ఇష్యూస్ విల్ స్టార్ట్ మేడం. వాడి ఊహలో వాడు చాలా గొప్ప అనుకుంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కానీ పేరెంట్స్ దాన్ని రీచ్ అయ్యేటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ రిసోర్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి, వాళ్ళ రియాలిస్టిక్ వ్యూస్కి ఇప్పుడు వార్ అవుతుంది మేడం. ఈ వార్లోనే సబ్స్టాన్స్ అబ్యూస్ గురించి చెప్పాను మీకు. చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేసేలాగా మాట్లాడుతున్నట్టు పేరెంట్స్ చేయరు అట్లా, కానీ వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు అట్లా. వీళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకుంటారు అంటే కంపారిజన్ వల్ల. అంటే ఇంకొకళ్ళ లైఫ్ స్టైల్ని చూసినప్పుడు మన లైఫ్ స్టైల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకుంటాం. వాళ్ళకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకి ఉందా, వాళ్ళకున్న మొబైల్ మనకుందా, వాళ్ళకున్న కార్, గ్యాజెట్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు, ఇవన్నీ లేనప్పుడు ఆ పిల్లవాళ్ళలో ఉండేటువంటి ఒక ఫ్రస్ట్రేషనల్ అవుట్లెట్ ఏంటి, అండ్ ఏదో ఒకటి చేసి సోషల్ నార్మ్స్ కావచ్చు, యాంటీ సోషల్ యాక్టివిటీ కావచ్చు, ఏదన్నా ఒకటి చేసి నేను నా డ్రీమ్స్ని, నా గోల్స్ని, నా అంబిషన్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అని వాడు ఫిక్స్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మేడం. ఇంట్లో మీరు వెళ్ళి కావాలంటే జర్నలిస్ట్గా మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి చూడండి. ఆ పిల్లవాడు గతంలో ఇటువంటి అంబిషన్స్ని కానీ తన డిజైర్స్ని కానీ వాళ్ళ పేరెంట్స్ ముందర డిస్క్రైబ్ చేసినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యేవి ఏవి ఉండవు.
ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అవ్వాలి, వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు వీళ్ళకి అదొక డొసైల్ ఫీలింగ్ వస్తుంది. నేను అణిచివేయబడుతున్నాను, అణజారిపోయినటువంటి జీవితం గడుపుతున్నాను, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, మా ఇంట్లో అనవసరంగా నేను పుట్టాను, పేరెంట్స్తో కూడా ఆర్గ్యుమెంట్ దిగుతాను, ఎందుకు కన్నావు. నేను ఎంతోమంది పిల్లల్ని కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళందరూ పేరెంట్స్తోని వాళ్ళ ఆత్మరక్షణ కోసం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కోసం నువ్వు ఎందుకు కన్నావు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనే విమర్శ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మటుకు ఎక్కువ అయిపోతుంది. సో ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే పిల్లవాళ్ళ నుంచి వచ్చినప్పుడు పేరెంట్స్ వాళ్ళని తప్పకుండా కొంచెం అబ్నార్మాలిటీ అనిపించినా కానీ వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి మేడం. తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మేము సైకాలజిస్ట్గా ఏం చేస్తామంటే వాళ్ళని తప్పు పట్టకుండా, అట్ ద సేమ్ టైం పేరెంట్స్లో అనవసరమైనటువంటి విషయాల్ని మిస్టేక్ ఐడెంటిఫై చేసి వీళ్ళ ముందు చెప్పకుండా వాళ్ళకి ర్యాషనల్లీ కనెక్ట్ చేస్తాం మేడం. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ లైఫ్ ప్లానింగ్ ఏంటి, సక్సెస్ అసలు మోటివ్ ఏంటి, లైఫ్లో సక్సెస్ ఇంపార్టెన్స్కి మనం ఏ ఏజ్లో మనం ఆలోచించాలి, మనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి, మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి మనం ఎంతవరకు మన ఎక్స్పెక్టేషన్స్ కానీ మన డిజైర్స్ కానీ మ్యాచ్ అవుతున్నాయి. ఒకవేళ వాటిని మనం బ్రేక్ చేస్తే మనం ఎటువంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, రేపు పొద్దున్న మనకి ఎట్లాంటి సొసైటీ ఫామ్ అవుతుంది, ఈ సొసైటీలో మనం నిజంగా మన పర్సనాలిటీకి, మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనకున్నటువంటి ఫ్యామిలీ మారల్ వాల్యూస్కి ఎంతవరకు మనం కంపాటబుల్ అవుతామన్నది వాళ్ళకి ఒక టైం ప్రాసెస్ మేడం. మేబీ ఇట్ టేక్ 6 months ఆఫ్ టైం. సమ్ చిల్డ్రన్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, దే క్విక్లీ లెర్న్, అలా కూడా చేస్తారు. నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు, బిల్డింగ్ పైకి ఎక్కిన వాళ్ళు, కిందికి దిగిన వాళ్ళు. మా వాచ్మెన్ కొడుకు కూడా వాడు 5th floor పైకి వెళ్ళి రాలేదు, నేనే వెళ్ళి తీసుకొచ్చేవాడిని. ఎందుకు మేడం? ఒక సైకాలజిస్ట్ బిహేవియర్కి నార్మల్ హ్యూమన్ బిహేవియర్కి చాలా తేడా ఉంటుంది మేడం. ఫస్ట్ ఎంపతి ఉంటుంది సైకాలజిస్ట్కి ఎప్పుడు కూడా, థింకింగ్ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది వాడు రెగ్యులర్గా చూస్తాడు. ఆ వాచ్మెన్ కొడుకు మమ్మల్ని చూస్తాడు, టీవీ ప్రోగ్రామ్స్ కూడా చూస్తాడు మావి. కాబట్టి కాంప్లెక్స్లో ఎవరు చెప్పినా వాడు దిగలేదు. నేను వాడికి ప్రామిస్ చేశాను, వాడికి మొబైల్ కావాలి, నేను వాడికి ప్రామిస్ చేశాను, రా నేను మొబైల్ ఇస్తానని చెప్పాను. వాడు నిజంగానే మొబైల్ కొనిచ్చాను. వాడు ఊహించిన మొబైల్ కొనిలేదు, బట్ నార్మల్ మొబైల్ అయితే కొనిచ్చేవాడికి. సో దానివల్ల అట్లీస్ట్ వాడు ఎగ్జామ్స్కి వెళ్ళాడు. వాడు 10th class ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళాలని కూర్చున్నాడు. రెండోది బెదిరించింది ఏంటి? స్టేర్ కేస్. ఒకటి ఆత్మహత్య చేసుకుంటానని మిమ్మల్ని ఎమోషనల్గా బెదిరిస్తారు, రెండోది క్రైమ్. ఒకటి నేను చనిపోతాను లేదా చంపుతాను, ఇది ఒకటి. రెండు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్సే. ఒకటేమో చంపడం వల్ల ఫ్యామిలీ ఇమేజ్ కానీ పర్సనల్ ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది, చనిపోవడం వల్ల ఏం సాధిస్తారు మేడం వాళ్ళు? సో ఐదర్ వే, వాట్ ఈస్ ద కామన్ పాయింట్ బిట్వీన్ దీస్ టూ, killing themselves and killing someone, is a unexpected irrational desire. ఇది ఈ కేసులో చాలా బలమైన పాత్ర పోషించిందని అనుకుంటున్నాను. ఎస్ అండి. సో అది సింపుల్గా దొంగతనానికి వెళ్ళాడు, చంపేసి వచ్చాడు అనేదే కాదు, దాంట్లో బోల్డ్ అంత ఆలోచన ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది, దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటి కంప్లీట్ షెడ్యూల్స్ ఉన్నాయి, మిషన్ డన్, మిషన్ అకంప్లిష్డ్ అనే ఒక కాన్ఫిడెన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. బట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఆలోచించాల్సింది. ఇప్పుడు ఇందులో ఇంకొక వీటి కూడా మీరు డన్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ నాట్ సర్కాస్టికల్లీ సేయింగ్, బట్ DON బదులు DON అని పెట్టుకున్నాడు. I don't want him to fall into this Don యాంటీ సోషల్, ఒక మాఫియా లాగా మాఫియా లైన్లోకి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నా. రెండోది వీళ్ళ మీద పర్యవేక్షణ కూడా ఉండాలి మేడం. కేవలం ఇప్పుడు జీవినాయల్కి వెళ్ళడం వల్ల పిల్లవాళ్ళలో ఏదో పెద్ద మార్పు వస్తుందని కాదు. మెయిన్ ఇతను చంపడం అన్నది అది ఏ రకం కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. అది కానీ అమ్మాయి చనిపోయింది, రేపు పొద్దున వీడు ఇంకోళ్ళని చంపకుండా వీడు ఆత్మహత్య చేసుకోకుండా కూడా చూడాలి మేడం. యు గాట్ మై పాయింట్. అతనికి చట్టపరంగా పడే శిక్ష ఒకటి ఉంటుంది, కానీ మనము సైకలాజికల్ వెంజెన్స్ తీసుకొచ్చి వీడు చచ్చిపోతే బాగుండు, వీడిని చంపేస్తే బాగుండు అని చాలా నార్మల్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లని అంత దారుణంగా చంపేశాడు. చట్టపరంగా పడే శిక్ష ఒకటి ఉంటే వాడు మళ్ళీ అలాంటి క్రైమ్ చేయకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎవరైనా సైకాలజిస్ట్ని పిలిస్తే కూడా వీఆర్ రెడీ టు కౌన్సిల్ దెమ్. ఇంకొకటి మేడం, మేము మాలాంటి వాళ్ళు కౌన్సిల్ చేస్తే అడ్వాంటేజ్ ఏముంటుందంటే వాడు మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఆ ఇన్స్టింక్ట్ కేవలం వాడికి తాత్కాలికంగా ఒక 40-50 వేలు సంపాదించాలి ఏదో ఒక రకంగా అన్న ఆలోచన నుంచి వచ్చిందా, లేకపోతే ఇక్కడ బాల్యం నుంచి కూడా వాడు కుటుంబం అనే ఒక వ్యవస్థకి వ్యతిరేకంగా ఆలోచనతో పెరిగాడా? వాడు రూట్స్లోనే ఇన్స్టింక్ట్స్ ఉంటే మాత్రం ఇట్స్ వెరీ డేంజరస్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఫైనల్గా యూరోప్లో జరిగింది ఇది. ఒక వ్యక్తి ఏదో క్రైమ్ చేసి జైలుకి వెళ్ళాడు. అది మర్డర్ కాదు, దొంగతనం లాంటిది ఏదో చేసి జైలుకి వెళ్ళాడు. శిక్ష అనుభవించి వచ్చాడు. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వ్యక్తికి ఎక్కడ ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. సో అతను ఒక 20-25 రోజులు పస్తున్నాడు, ఎక్కడ తిండి లేదు, ఎక్కడ ఆధారం లేకుండా ఉన్నాడు. సో ఫైనల్గా వన్ డే అతను కూడా ఒక దొంగతనం చేసి లైఫ్ సెటిల్ చేసుకుందామని చెప్పేసి ఒక ఇల్లుని బాగా ఇన్వెస్టిగేషన్ చేసి అబ్జర్వ్ చేసి ఎవరు ఎప్పుడు బయటికి వెళ్తారు, ఎప్పుడు వస్తారు అంతా స్కెచ్ చేసి
ఫైనల్గా ఆ ఇంట్లో మగవాళ్ళంతా బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో అతను ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, ఒక్కటే లేడీ ఆ ఇంట్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు. లోపలికి వెళ్ళాడు, ఆ లేడీ ఎదురుగా వచ్చింది, ఆమెను కట్టేశాడు, ఆమెకి సోఫాకి కట్టేశాడు. లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకొక లేడీ ఆ కిచెన్లోంచి బయటకు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్లీ. వచ్చేటప్పటికి ఆమెను కూడా థ్రెటన్ చేసి ఆమెను కూడా ఇద్దరిని ఎదురెదురుగా సోఫాకి కట్టేసి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ బీరువాలో దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు విచిత్రంగా ఏమైందంటే ఈ ఇద్దరిలో ఒక లేడీ అతన్ని థ్రెటన్ చేసింది. నేను నీ ఫేస్ చూశాను, నిన్ను ఐడెంటిఫై చేశాను, నేను పోలీసు వాళ్ళకి చెప్తాను, రేపు పొద్దున పోలీసు వాళ్ళు నిన్ను కాళ్ళ చేతులు ఎరగొడతారు, జైల్లో పెడతారు, నీ జీవితం నరకప్రాయం అవుతుంది అని అతన్ని సైకలాజికల్గా థ్రెటన్ చేసింది. సో అవన్నీ ఏం పట్టించుకోకుండా వాడు దొంగతనం చేసిన లగేజ్ తీసుకొని రానవే. వాడి ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 2 ఫర్లాంగ్స్ వెళ్ళిపోయాడు మేడం ఆల్మోస్ట్. కానీ ఎందుకో వాడికి దారి మధ్యలో ఏమనిపించిందంటే, అరే నేను ఆల్రెడీ 6 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చాను, అక్కడంతా నరకమే, అక్కడ నాకు నచ్చినట్లు ఏమీ లేదు, స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను అదే జైలుకి వెళ్తాను. ఎందుకంటే ఒకసారి క్రైమ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం క్రైమ్ చేస్తే అది ఇంకా ఎక్కువ వాడికి శిక్ష పడుతుందన్న భయంతో వాడు వచ్చి ఏం చేశాడు, ఈ ఇద్దరు లేడీస్ని చంపాడు మేడం. ఈ ఇద్దరు ఆడవాళ్ళని కూడా వాడు చంపాడు. కేవలం ఆమె అతన్ని థ్రెటన్ చేసింది, ఆ థ్రెటనింగ్కి వాడు భయపడి సర్వైవల్ ప్రాబ్లం అయిపోతుంది రేపొద్దని చంపేశాడు. ఆ చంపిన తర్వాత కొన్ని రోజులుగా పట్టుబడ్డాడు. అప్పుడు జడ్జి వీడిని అడిగిన ప్రశ్నలకి వీడు చెప్పిన ఆన్సర్కి జడ్జి చెప్పిన కన్క్లూడ్ ఏం చేశాడంటే, వీడికి నిజంగానే సర్వైవల్ ప్రాబ్లం ఉంది, వీడికి ఉద్యోగం ఉంటే వీడు క్రైమ్ చేసి ఉండేవాడు కాదు అని అతనికి మినిమం శిక్ష వేసి వదిలేశారు మేడం. సో ఇందులో సర్వైవల్ ఇన్స్టింక్ట్, వాడు బతకాలనుకుంటున్నాడు మేడం, వాడు ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు, కానీ వాడికి బికాస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ హిస్టరీ నోబడీ ఈజ్ రెడీ టు హైర్ హిమ్ యాజ్ అన్ ఎంప్లాయ్. ఆ ఉద్యోగం రాదు కాబట్టి వాడు ఏం చేశాడు, విపరీతంగా ట్రై చేశాడు, ఆకలి బాధ తట్టుకోలేక దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనానికి వెళ్ళిన తర్వాత అక్కడ వర్బల్లీ ఏం జరిగిందో మీకు చెప్పా కాబట్టి వాడు ఇంకొక క్రైమ్కి తీశాడు. సో ఈ కేసెస్లో కూడా ఇలాంటి ఈ చైల్డ్ క్రిమినాలిటీలో కూడా వీళ్ళు ఎందుకు చంపుతున్నారు, చంపేంత తీవ్రమైన స్థాయి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అసలు అతని మోటివ్ చంపడం కాదు, కేవలం దొంగతనం మాత్రమే. అది క్రైమ్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అక్కడ. ఆ అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు జరిగింది, బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఇమేజ్, ఫియర్ ఆఫ్ పేరెంట్స్. రేపొద్దున నేను దొరికాను ఫస్ట్ వాడు తోలు తీసేది ఇంట్లో మదర్ ఫాదరే, ఆ తర్వాత వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్. సో అతనికంటూ ఒక సోషల్ ఇమేజ్, సోషల్లీ కనెక్టెడ్ ఇమేజ్ ఉంది అక్కడ. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక చిన్న పాప చనిపోయింది ఈ యొక్క ఆవేశం. కానీ తను చంపడం వెనక మాత్రం నర్వస్నెస్, ఫియర్ ఉంది మేడం, క్రిమినాలిటీ ఉందని నేను అనుకోవట్లేదు. అంటే తను ఎక్కడ బయటపడిపోతానో రేపు పొద్దున అన్నట్టు భయం వేరు, ఆ అమ్మాయిని చంపాలని. కానీ 20 సార్లు పొడిచాడు అంటే కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈ అమ్మాయి చనిపోయిందా లేదా అన్నది. ఎస్ నాగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.